Hello students, welcome to Dr. B.R. Ambedkar Open University, Hyderabad. BA మొదటి సంవత్సరం మొదటి సెమిస్టర్లోని సోషాలజీలోని అంశాలను మనం చర్చిస్తున్నాం. అందులో 5వ ఖండంలో ఉన్నటువంటి సమాజ శాస్త్రీయ దృక్పథాలను మనము విశ్లేషిస్తున్నాం. అందులో ముఖ్యంగా ఈరోజు సంఘర్షణవాద దృక్పథం అనే అంశాన్ని లేకుంటే ఈ సిద్ధాంతం యొక్క పరిణామాన్ని మనం విశ్లేషణ చేద్దాం. అయితే ముఖ్యంగా సమాజాలు నిరంతరం మారుతూ ఉంటాయి. అంటే ఈ మార్పులో సంఘర్షణ అనేది ఒక భాగంగా ఉంటుంది. ముఖ్యంగా సంఘర్షణ అంటే కేవలం భౌతికంగా కొట్టుకోవటం లేకుంటే హింస లాంటివే ఉండవు. ముఖ్యంగా సమాజంలో అసమానతలు ఉంటాయి, లేకుంటే వైరుధ్యాలు ఉంటాయి, లేకుంటే సమాజంలో ఉన్నటువంటి సమూహాలు తమ హక్కుల కోసం పోరాటం చేస్తుంటారు. దీనినే మనం సంఘర్షణ అంటాం. అయితే ఇటువంటి అసమానతలు ఏ విధంగా ఉంటుంది అని పరిశీలన చేసేదే ఈ సంఘర్షణవాదం అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. అయితే శక్తివంతమైన సమూహాలు ఉంటాయి, అంటే సమాజంలో శక్తివంతమైన సమూహాలు ఉంటాయి, అంతేకాకుండా బలహీన సమూహాలు కూడా ఉంటాయి. ఈ శక్తివంత సమూహాలు ఎప్పుడు కూడాను తమ సంపదను ఆర్జించడానికి లేకుంటే అధికారాన్ని చెలాయించడానికి లేకుంటే తమ సత్తాను చాటుకొనుటకు ఈ శక్తివంతమైనటువంటి సమూహాలు నిరంతరం ప్రయత్నిస్తుంటాయి. ఇక మరోవైపు బలహీనులు ఉంటారు. వారు మెరుగైన జీవనం కోసం వారు నిరంతరం పోరాటం చేస్తుంటారు. దీన్ని మనము సంఘర్షణ అని కూడా అంటాం. ముఖ్యంగా ఈ సంఘర్షణవాదాన్ని మనకు ఉనికిలోకి తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఎవరంటే గనక కార్ల్ మార్క్స్ అని చెప్పుకోవచ్చు. కార్ల్ మార్క్స్ సామాజిక వర్గాల మధ్య పోరాటాన్ని పెట్టుబడిదారి విధానంలో శ్రామికులను దోపిడీ చేస్తారు అనే విషయాన్ని వెల్లడించటం జరిగింది. ముఖ్యంగా ఈ పెట్టుబడిదారులు తమకు భూమి అంతా కూడా వారి చేతిలోనే ఉంటుంది, యంత్రాలు అనేటివి వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది, అధికారం వారి చేతిలోనే ఉంటుంది. దీనితో శ్రామికులు ఎవరైతే వారు కార్మికులుగా పనిచేస్తున్నటువంటి శ్రామికులను లేకుంటే దిగువ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా శ్రమ దోపిడీ చేస్తారు అనే విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చినటువంటి వ్యక్తి కార్ల్ మార్క్స్ అని చెప్పుకోవాలి. అంతేకాకుండా మనకి ఉన్నత కులాలు కూడా నిమ్న కులాలను కూడా వారు మధ్య సంఘర్షణలు అనేటివి కూడా తరచూ సమాజాల్లో ఏర్పడతాయి అనేది ఈ సంఘర్షణవాదంలో మనం తెలుసుకుంటాం. అయితే సమాజంలో అసమానతల రంగంగా పరిగణిస్తూ దీనిలో ఏర్పడే సంఘర్షణ పరివర్తన అధ్యాయమే సిద్ధాంతమే ఈ సంఘర్షణ సిద్ధాంతం అనే విషయాన్ని మనకు ఈ సంఘర్షణవాద సిద్ధాంతంలో ఉన్నటువంటి సామాజికవేత్తలు ముఖ్యంగా మనకు కార్ల్ మార్క్స్ కావచ్చు, లేకుంటే చార్లెస్ మిల్స్ కావచ్చు, లేకపోతే మనకు అదేవిధంగా మనకి ఉన్నటువంటి డాండ్రఫ్ కావచ్చు, ఇలాంటి డైరెండాఫ్ లాంటి వాళ్ళు తీసుకురావటం జరిగింది. అయితే మనకు ఇంకొక సిద్ధాంతం ఉంటుంది, నిర్మితి ప్రాకార్యవాద సిద్ధాంతం. దీన్ని మనము స్ట్రక్చరల్ ఫంక్షనలిజం అంటాం. ఇది ఆ సిద్ధాంతం లాగా కాకుండా, అంటే మనకు స్ట్రక్చరల్ ఫంక్షనలిజం ఏ విధంగా ఉంటుందంటే సమాజంలో ఉన్నటువంటి సామాజిక సంస్థలన్నీ కూడా దాదాపు తమ పనులన్నీ కూడా తాము చేసుకుంటూ సమాజ అభివృద్ధికి తోడ్పడతాయనే విషయాన్ని మనకు స్ట్రక్చరల్ ఫంక్షనలిజం తెలుస్తుంది. కానీ మనకు సంఘర్షణవాదం అనేది సమాజంలో ఉన్నటువంటి అసమానతల గురించి, ముఖ్యంగా మనకు వర్గానికి సంబంధించి కావచ్చు, జాతికి సంబంధించింది కావచ్చు, జెండర్కి సంబంధించింది కావచ్చు, లేక ఈ అధికారపత్యం లేకుంటే శ్రామికులు ఉన్నటువంటి వ్యత్యాసాలను చెప్పేదే మనకు సంఘర్షణవాద సిద్ధాంతం అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. అసలు సామాజిక సంఘర్షణ సిద్ధాంతం ఒక
స్థూల దృక్పథం అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. దీనిలోని ప్రధాన అంశాలు సమాజం కొందరికి మాత్రమే అవకాశాలు లభించేలా ఏర్పరుస్తుంది. అంటే సమాజంలో ఉన్నటువంటి పెత్తనం చేయించే వాళ్ళకి, లేకుంటే సంపద ఉన్నవారికి, లేకపోతే అధికారం ఉన్నవారికే వారికి ఈ సమాజంలో ఉన్నటువంటి వనరులన్నీ కూడాను అందటం జరుగుతూ ఉంది. మిగతా వారికి అందటం కష్టం అనే ఈ అసమానతల్ని సంఘర్షణవాదం మనకు అధ్యయనం చేయటం జరుగుతుంది. ముఖ్యంగా సంఘర్షణవాద దృక్పథంలో ఇంకా మరికొన్ని విషయాల్ని మనం లోతుగా పరిశీలించినట్లయితే ఈ దృక్పథంలో పాటించే సమాజ శాస్త్రవేత్తలు కొనసాగే సంఘర్షణను అంటే అత్యధిక గల వెనుకబడిన సమూహాల మధ్య, అంటే ఇటు సంపన్న సమాజాలు, ఇటు వెనుకబడిన సమాజాల మధ్య ఘర్షణ ఉంటుంది. ఈ ఘర్షణ అనేది మనకు సమాజ అభివృద్ధికి ఒక ఆటంకంగా ఉంటుంది అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఈ సంఘర్షణ దృక్పథం ప్రధానంగా మనకు కార్ల్ మార్క్స్ రచనల ఆధారంగా ఏర్పడింది. అతని రచనల ఆధారంగానే ఆయన వర్గానికి సంబంధించినటువంటి అంశం కావచ్చు, పెట్టుబడిదారీ వ్యవస్థ కావచ్చు, అవన్నీ కూడా అతని రచనల నుండే మనకు తెలుస్తుంది. ఈ సంఘర్షణవాద దృక్పథం సమాజాన్ని ప్రాకర్యవాదులు లేకుంటే ప్రతీకాత్మక పరస్పరవాదుల కంటే వేరుగా పరిశీలిస్తుంది. మనకు 3 రకాలటువంటి మనకి సిద్ధాంతాల్లో ముఖ్యంగా ప్రాకార్యవాదులు, లేకుంటే ప్రతీకాత్మక పరస్పరవాదులు, పరస్పర చర్యవాదులు, అదేవిధంగా ఈ సంఘర్షణవాద, ఈ మూడింటిని ఒక వైరుధ్యం ఉన్న విషయాన్ని మనకు ఈ సంఘర్షణవాద దృక్పథం తెలియపరుస్తుంది. సంఘర్షణవాద దృక్పథం సమాజాన్ని ముఖ్యంగా నకారాత్మక అంటే నెగిటివిటీ గురించి ఎక్కువగా మనకు తెలియజేసే అవకాశం ఉంది. ఈ ప్రకార్యవాదులు యథాతథిగా అంటే సమాజం యథాతథ స్థితిని ప్రధానమైనదిగా ఉన్నదని పరిగణిస్తూ సామాజిక పరివర్తన పెద్దగా వారు పట్టించుకోరు. సమాజాన్ని లో ఉన్నటువంటి మార్పు చెందుతుందనే విషయాన్ని ఈ వాదంలో మనకు పట్టించుకోరు. కాకపోతే ఈ సంఘర్షణవాదంలో మనకు సమాజం అనేది నిరంతరంగా మార్పు చెందుతుంది, అందులో సంఘర్షణ అనేది ఎప్పటికీ ఏర్పడుతుందనే విషయాన్ని మనకు ఈ సంఘర్షణవాదంలో ఉన్నటువంటి సిద్ధాంతాల ద్వారా తెలుస్తుంది. ముఖ్యంగా 1940, 1950లలో దీన్ని అంటే ఈ సిద్ధాంతాలను పెద్దగా పట్టించుకోలేదు. దానివల్ల చాలా ఇబ్బంది వచ్చింది. అయితే 1960 దశకంలో వీరు సంఘర్షణ సిద్ధాంతానికి చాలా ప్రాధాన్యత ఇవ్వటం జరిగింది. అంటే 1960 తర్వాత సంఘర్షణవాద సిద్ధాంతంపై ఎక్కువ దృష్టిని సారించడం జరిగిందనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇక కార్ల్ మార్క్స్ యొక్క భావం, సమాజంలోని ఉన్నటువంటి మౌలిక ఘర్షణ ఆర్థికపరమైనదే. సమాజంలో మనకు ఏదైతే ఘర్షణ జరుగుతుందో దీనికి మూలం ఆర్థికపరమైన భావన అని మనకు కార్ల్ మార్క్స్ తన రచనల ద్వారా తెలియజేయడం జరిగింది. ప్రస్తుతం ఈ సంఘర్షణ సిద్ధాంతకర్తలు జాతిపరమైన, లేకుంటే లింగపరమైన, లేకుంటే మతపరమైన, లేకుంటే రాజకీయపరమైన, లేకుంటే ఆర్థికపరమైనటువంటి అసమానతలను ఏర్పడే సామాజిక ఘర్షణలను, లేకుంటే సామాజిక సంఘర్షణలను వారు అధ్యయనం చేయటం, పరిశీలించటం జరుగుతుంది. అయితే ఈ సంఘర్షణ సిద్ధాంతానికి ఇలా పరిణామం చెందడానికి మనకు పునాది వేసింది కూడా మనకు 19వ శతాబ్దంలో కార్ల్ మార్క్స్ వేశాడనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. దీనంతటి కారణం కార్ల్ మార్క్స్ ఏమంటాడంటే ఆర్థికమే మూల కారణం. సమాజంలో ఏర్పడే ఎటువంటి సంఘర్షణకైనా ఆర్థిక అసమానతలే కారణమని మనకు కార్ల్ మార్క్స్ వివరించడం జరుగుతుంది. కార్ల్ మార్క్స్ ఏమంటాడంటే ఈ సమాజంలో ప్రధానంగా 2 వర్గాలుగా విడిపోతుంది. ఒక వర్గమేమో పెట్టుబడిదారుల వర్గం ఉంటుంది, అది ఉత్పత్తి సాధనాలు కావచ్చు, లేకుంటే ఫ్యాక్టరీలు కావచ్చు, భూములు కావచ్చు, సంపద కావచ్చు, ఇదంతా కూడా పెట్టుబడిదారుల చేతిలోనే ఉంటుంది. ఇక రెండో వర్గం ఏమిటంటే శ్రామికులు. వీరు తమ శ్రమనంతా పెట్టుబడిదారులకు అమ్ముకొని బ్రతికేటటువంటి నిరుపేదలు. ఈ శ్రామికులను దోపిడీ చేసేవారే ఈ పెట్టుబడిదారులు అని చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా ఒక సంఘర్షణ సిద్ధాంతాన్ని పరిణామం చెందుతూ వచ్చింది. ఆ తర్వాత మనకు మ్యాక్స్ వెబ్బర్,
జార్జ్ సిమ్మెల్ లాంటి సామాజిక శాస్త్రవేత్తలు కూడా వారు ఈ సిద్ధాంతాన్ని వాళ్ళు ఆ, వాళ్ళు వాళ్ళ కంట్రిబ్యూషన్స్ తోటి ప్రోత్సహించటం, లేకుంటే వారి యొక్క మేధస్సును కూడా అందించడం జరిగింది. అయితే వారు కార్ల్ మార్క్స్ సిద్ధాంతంతో పాటు అంటే కేవలం డబ్బు, ఆర్థికం అనే ఒక కోణంలో సమాజాన్ని చూస్తే, ఆ తర్వాత కాలంలో సమాజ శాస్త్రవేత్తలైనటువంటి వీరు ఏ విధంగా చూశారంటే వర్గం కూడా చాలా ముఖ్యది. అంటే ఆర్థిక స్థితితో పాటు వాళ్ళ క్లాస్ కానీ, వాళ్ళ స్టేటస్ కానీ, లేకుంటే వారికి ఉండేటటువంటి పవర్ కానీ, ఇవి కూడా చాలా ముఖ్యమైనటువంటివి అని మ్యాక్స్ వెబ్బర్ పేర్కొనటం జరిగింది. కేవలం ఆర్థికంగా డబ్బు, ఆర్థికం అనే విషయమే కాకుండా మిగతా అంశాలకు కూడా అప్రోచ్ ఉంటే బాగుంటుందని తన యొక్క సిద్ధాంతాన్ని మ్యాక్స్ వెబ్బర్ ప్రకటించడం జరిగింది. అదేవిధంగా జార్జ్ సిమ్మెల్, ఈయన సంఘర్షణ కేవలం నకారాత్మకంగా అంటే నెగటివిటీ కోణంలోనే మనం ఎప్పుడు చూస్తుంటాం. అలా కాకుండా దాంట్లో ఉన్నటువంటి పాజిటివిటీ అంటే సానుకూల అంశాలను కూడా ఉంటాయనే విషయాన్ని తెలియజేసిన వ్యక్తి ఎవరు అంటే కనుక జార్జ్ సిమ్మెల్ అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఇక ఆధునికంగా అంటే 1960 దశకం అటువంటి సందర్భంలో ఎటువంటి అంశాల్ని మనం ఈ సంఘర్షణ సిద్ధాంతం వెలుగులోకి వచ్చిందంటే మనకు రాల్ఫ్ డైరెండార్ఫ్, ఇతను అథారిటీ లేకుంటే కన్సెన్సస్ లాంటి అంశాలను ప్రాముఖ్యంలోకి తీసుకురావటం జరిగింది. ఇలా మనకు సంఘర్షణ సిద్ధాంతం అనేది మనకు పరిణామం చెందుకుంటూ వచ్చింది. అంటే ప్రాకార్యవాద సిద్ధాంతం లాగా కాకుండా, అటు ప్రతీకాత్మక పరస్పర చర్య సిద్ధాంతం లాగా కాకుండా, సంఘర్షణ సిద్ధాంతం అనేది లేకుంటే సంఘర్షణవాద సిద్ధాంతం అనేది సమాజంలో జరుగుతున్నటువంటి చేంజెస్, పరిణామాలన్నీ అధ్యయనం చేయటం జరుగుతుంది. అంతేకాకుండా అసమానతలను కూడా అధ్యయనం చేయటం జరుగుతుంది. థ్యాంక్ యూ.